అందరికీ దండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమలలో వెంకన్న స్వామి గుడి యొక్క ప్రహరీ గోడ అనమాట. ఇప్పుడు నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, చాలామంది తిరుమలకి వెంకన్న దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఆ గుడి యొక్క గోడల మీద చాలా వరకు తమిళ అక్షరాలు రాసుంటాయన్నమాట, శాసనాలు. ఆ శాసనాలన్నింటినీ చూసి చాలామంది ఏమనుకుంటారంటే, ఈ గుడి తమిళనాడుదేమో, తమిళనాడుకి సంబంధించిందేమో, రాష్ట్ర విభజనలో మనకు వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా అలాగే అభిప్రాయపడుతున్నారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే మీరు సరిగ్గా గమనిస్తే తమిళ శాసనాలతో పాటు తెలుగు మరియు కన్నడ శాసనాలు కూడా ఉంటాయన్నమాట. అయితే తమిళ శాసనాలు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటంటే, మన దక్షిణ భారతదేశంలో పూర్వం వైష్ణవ దేవాలయాలన్నింటినీ తమిళ బ్రాహ్మణులే నిర్వర్తించేవారనమాట. ఆగమన శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలన్నీ తమిళంలోనే ఉండేవి కాబట్టి వాళ్ళు తమిళంలో శాసనాలు ఎక్కువగా చెక్కించారు. అక్కడ ఏ భాషలో ఉందని కాదు, ఏం రాసున్నది అన్నది ముఖ్యం అనమాట. కొంతమంది డీకోడ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ శాసనాల్లో ఏముందంటే విజయనగర రాజులు మరియు మైసూరు రాజులు ఈ గుడి కట్టడానికి ఎక్కువ డబ్బులు ఇచ్చారని రాసుందంట.